ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం వైరాగ్య ప్రకరణం 23వ భాగం. మరి ప్రపంచాన్ని పరిశీలించినప్పుడు ఏ ఏ విషయాలు తనకు గోచరించాయో, వాటి వల్ల తనకు వైరాగ్యం ఎలా కలిగిందో పూసగుచ్చినట్లు వివరంగా వివరిస్తున్నారు శ్రీరామచంద్రమూర్తి. నిన్నటి దినాన సంపద లక్ష్మిని గురించి విశ్లేషణని మనం చూసాం. ఇక ఈ ఎపిసోడ్లో ఆయుష్ని గురించి శ్రీరామచంద్రుల వారు ఏం పరిశీలన చేశారో, ఏం చెప్పబోతున్నారో చూద్దాం. చెప్తున్నారు శ్రీరామచంద్రమూర్తి మహర్షి, ప్రతి వానికి కూడాను దీర్ఘాయుష్యుపై విపరీతమైనటువంటి కోరిక. ఆయుష్ బతకాలి, నూరేళ్ళు బ్రతకాలి అన్నది ప్రతివాడి యొక్క కోరిక అన్నమాట. చాలా కాలం జీవించాలన్నది వాడి పేరాశ. అయితే ఈ ఆయుష్ ఎలాంటిదంటే, నేను గమనించిన ప్రకారం ఇది మావి చిగురు కొసను అంటిన మంచు బిందువు లాంటిది. లేత మావి చిగురు కొసన ఆ ఉన్నటువంటి వేలాడుతున్నటువంటి మంచు బిందువు ఎలా చిన్న గాలి కదలికి కూడా రాలిపోతుందో అలాంటిది ఈ ఆయుష్. ఇక్కడ ఆయుష్ అన్న జీవితం అన్న రెండు ఒకే అర్థాన్ని ఇస్తాం కాబట్టి ఆయుష్ జీవితం రెండు పదాలు వాడడం జరుగుతుందన్నమాట. ఇది మా ఆయుష్ యొక్క అసలు విషయం. అయితే మనం చూస్తుంటాం, మామూలుగా ఒక కుండ ఉంది, వేసవకాలంలో కుండ పెడతాం, దాని ఓటి కుండ నిండా నీళ్లు పోసాం, మెల్లగా బొట్టు 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 అలా కారి 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 సాయంత్రానికి ఆ నీళ్ళన్నీ కూడాను ఏ విధంగా కారిపోతాయో, ఓటి కుండలో నీటిలాగా క్రమేణా క్షీణించడమే ఆయువు యొక్క స్వభావం. సరే, ఇది ఈ ఆయుష్ ఎప్పుడు ఒకే రకంగా ఉంటుందా అంటే నమ్మకం లేదు. ఉన్నట్టుండి ఏ క్షణంలో ఏ భయంకరమైనటువంటి రోగం వచ్చి పట్టుకుంటుందో తెలియదు. చపా పట్టకుండా హఠాత్తుగా ఈ శరీరాన్ని ఒక్కోసారి వదిలి కూడా వెళ్ళిపోతుందన్నమాట. మహర్షి, ఈ ఆయుష్ను చూసారా, ఇది నమ్మరాని బంటయ్యా. ఎలాగంటే గాలినైనా ముడివేయచ్చు, ఆకాశాన్నైనా ముక్కలు ముక్కలు చేయొచ్చు, ప్రయత్నించి అలనైనా కూడా పట్టుకోవచ్చు, కానీ ఆయుష్ని మాత్రం నమ్మలేము అంటున్నాడు శ్రీరామచంద్రమూర్తి. మహర్షి, అలను ఆకాశ కుసుమాన్ని పట్టుకున్నాం అని ఎవడైనా చెప్పాడనుకో, అలను నేను పట్టుకున్నాను, బంధించానన్నా, ఆకాశంలో ఉన్న కుసుమాన్ని, గగన కుసుమాన్ని నేను తెచ్చానన్నా కూడాను నమ్మొచ్చునేమో. అంటే అవి రెండు ఇంపాసిబిలిటీస్, జరగనివన్నమాట. అయినా నమ్మొచ్చేమో కానీ ఆయుష్ను మాత్రం నమ్మడానికి వీల్లేదు. కాబట్టి అలలాగా అత్యంత చంచలమైనటువంటి క్షణభంగురమైనటువంటి ఈ జీవితాన్ని ఉంది అనుకోవడం కంటే లేదనుకోవడమే ఉత్తమం స్వామి. ఇంకా చెప్పాలంటే మహర్షి, చిత్తంలో ఇంద్రియ విషయాలు గూడు కట్టుకున్న, ఇంద్రియాల విషయాల పట్టి ఆసక్తి ఉన్నటువంటి, ఎప్పుడు 24 గంటలు అది తిందాం, ఇది తిందాం, దీన్ని అనుభవిస్తాం, దీన్ని చూద్దాం అనేటువంటి ఆ విషయాలు బాగా ముప్పిరిగొని ఉంటే హృదయంలో, అటువంటి మానవునికి ఆయుష్ అనేది శ్రమనే కలిగిస్తుందని నాకు అనిపిస్తోంది మహర్షి అంటాడు. అటువంటి వాడికి ఈ ఆయుష్ బతకడం వేస్ట్. వాడికి శ్రమ అంటే హృదయంలో ప్రాపంచిక విషయాలతో గూడు కట్టుకున్నటువంటి వాడికి ఆయుష్ శ్రమను కలిగిస్తుంది అని ఆయనకు అనిపిస్తోందంట అని నాకు అనిపిస్తోంది మహర్షి. అయితే కేవలం ఎవరికి ఇది ఆనందాన్ని కలిగిస్తుందంటే ఆత్మజ్ఞానాన్ని పొందిన వారికి మాత్రమే ఈ ఆయుష్ ప్రయోజనకారిగా ఉంటుంది. అయితే భగవాన్, మేమేమో మాకు ఆత్మజ్ఞానమేమో లేదు, ఈ పరిమితమైనటువంటి దేహాన్నే మేము ఆత్మ అని దేహాత్మ భావనలో పడి మేము
భ్రమిస్తున్నాం. ఆత్మజ్ఞానం ఉన్న వాళ్ళకైతేనే ఈ ఆయుష్ చాలా ఉపయోగకరమని ముందే నేను అన్నాను. క్షణభంగురమైనటువంటి మెరుపు ఉందే, మెరుపు లాంటి ఇప్పుడు జీవితాన్ని ఇక్కడ మెరుపుతో పోలుస్తున్నాడు. మెరుపు అన్ని అశాశ్వతమైనటువంటి చాలా కొద్దిగా ఆయుష్ ఉన్నటువంటి విషయాలు చాలా ఉంటాయి ప్రపంచంలో. వీటిల్లో మెరుపు ఒకటన్నమాట. తళుక్కు మన మెరిచి మాయమైపోతుంది. శాశ్వతత్వం లేదు, చాలా తొందరగా అది మన మాయమైపోయేటువంటి అంశం అన్నమాట. ఏది? మెరుపు అనేది. మరి క్షణభంగురమైనటువంటి మెరుపు లాంటి ఈ జీవితం వల్ల మాకు ఏమాత్రం సుఖం లేదు మహర్షి. ఎలుక విసుగు లేకుండా కలుగును తవ్వుతూనే ఉంటుంది. ఎలాగైతే ఆ ఎలుక విసుగు లేకుండా కలుగును తవ్వుతుందో అలాగే కాలం సదా మా ఆయుష్ని హరిస్తూనే ఉంటుంది. ఈరోజు ఒకరోజు జరిగింది అంటే నేను ఒక అడుగు నా సమాధి వైపు వేశాను అన్నది గుర్తు చేస్తూ ఈ కాలము మన ఆయుష్ని ఎలుకలాగా కొట్టిపడేస్తుంది. విష సర్పాలు వాయు భక్షకులు అంటారు కదా, వాయువుని తింటాయి అంటుంటారు. విష సర్పాలు అడవి గాలిని ఎట్టా పీలుస్తాయో శరీరంలో చొరబడినటువంటి భయంకరమైన రోగాలు ఆయుష్ని అలాగా పీల్చుకుంటున్నాయి. విషసర్పాలు అడవిలో గాలిని పీల్చినట్టు ఈ రోగాలు ఆయుష్ని పీల్చివేస్తున్నాయి. ఒక పెద్ద చెట్టు మోద కట్ చేసి పక్కన పడేశారు. ఎండుబారి దాని లోపల ఏంటంటే లోపల ఉంటే అన్ని చెదబట్టేసింది. ఆ ఎండుబారినటువంటి ఆ రోడ్డును చెద పురుగులు ఎలాగైతే తొలిచి వేస్తుంటాయో, లొక్కమని లోపలంతా డొల్లగా చేస్తుంటాయో అలాగా ఈ వ్యాధులు శరీరాన్ని తొలిచివేస్తున్నాయి. పిల్లి ఎలుక కోసం ఎలాగా ఒక మాటున పొంచి ఉందో అలాగా మృత్యువు జీవితాన్ని కబళించడానికి మాటు వేసి కాచు కూర్చొనుంది. మహర్షి తిండిపోతు ఎలాగైతే మితిమీరి తినేసి అరిగించుకోలేకుండా ఉన్నాడో అలాగే వార్ధక్యం అనేది జీవుణ్ణి జీర్ణం చేసేస్తుంది. ఒక ఉదాహరణ చెప్తాను మహర్షి. మన పెద్దవాళ్ళు చెప్తుంటారు, అశ్వతరి అనేటువంటి కంచరగాడిద అనేటువంటి మృగం ఉంది. ఈ మృగము పాపం ప్రసవించగానే చనిపోతుందంట. దానికి అదొక శాపమో ఏమిటో, ప్రసవించగానే చనిపోతుంది. అయినా అది గర్భాన్ని సంగమాన్ని కోరుతూనే ఉంటుంది. అలాగే మూర్ఖులు కూడా దుఃఖాన్ని అనుభవించడానికే దీర్ఘమైనటువంటి ఆయుష్ని కావాలి అని కోరుకుంటుంటారు. దీర్ఘమైనటువంటి ఆయుష్ని ఎందుకు కోరుకుంటారంటే దుఃఖం కోసమే కోరుకుంటారు. ఆ మృగం ఎలాగా చావడానికి ఆ యొక్క గర్భాన్ని ధరిస్తున్నట్టు అనమాట. బ్రహ్మన్, ఇంత అశాశ్వతమైనటువంటి జీవితం నాకు అసలు రుచించడం లేదు. ఈ ఆయుష్ వలన దుఃఖమే కానీ సుఖం నాకేమాత్రం కనబట్టం లేదు. ఈ ఆయుష్ వలన కలగడం లేదు. ఇకపోతే పైగా పరమ పురుషార్థమైనటువంటి మోక్షం వైపు అడుగు వేయడానికి ఇది ఏమాత్రం ఉపయుక్తంగా ఉన్నట్టు నాకు అనిపించడం లేదు. అయితే దేని వలన అయితే పురుషార్థప్రదమైనటువంటి మోక్షం లభిస్తుందో, దేనిని పొందితే ఆత్యంతిక దుఃఖ నివృత్తి కలుగుతుందో, ఏ పరమ పదానికి చేరితే తిరిగి రావాల్సిన పని లేకుండా ఉంటుందో అదే నిజమైనటువంటి జీవితం, అదే నిజమైనటువంటి ఆయుష్ అని నిశ్చయిస్తున్నాడు శ్రీరామచంద్రుడు. ఇక్కడ చెట్టు చేమల్లాగా పశుపక్షాదుల్లాగా బతికేటువంటి ఈ బ్రతుకు వలన ప్రయోజనం శూన్యం. ఎవడి మనసైతే తత్వజ్ఞానంతో లయమైపోతుందో వారి జీవితమే నిజమైనటువంటి జీవితము. ఎవరు ఈ జనన మరణ చక్ర భ్రమణం నుండి తప్పించుకుంటాడో అటువంటి వాడిదే నిజమైనటువంటి జీవితం. తక్కిన వాళ్ళదంతా దేంతో పోలుస్తున్నారు తెలుసా శ్రీరామచంద్రమూర్తి? తక్కిన వాళ్ళందరూ కూడా ముసలి గాడిదల్లాగా వ్యర్థ జీవులు అంటున్నాడు. ఎవరైతే ఆత్మజ్ఞానం కొరకు పరమార్థ మార్గంలో ప్రయాణిస్తుంటారో అటువంటి వారు జీవించే జీవితమే జీవితము. ఆ తక్కిన వాళ్ళంతా ముసలి గాడిదలు అంటున్నాడు శ్రీరామచంద్రమూర్తి. చివరిగా ఒక అద్భుతమైన విషయం చెప్తున్నాడు శ్రీరామచంద్రమూర్తి.
మహర్షికి. అంటే వివేకం లేని వాడికి శాస్త్రం బరువు. భారో వివేకిన శాస్త్ర. వివేకం లేని వాడికి శాస్త్రం బరువు. వైరాగ్యం లేని వాడికి జ్ఞానం బరువు. భారో జ్ఞానంచ రాగిణ. వైరాగ్యం లేని వాడికి జ్ఞానం బరువుగా ఉంటుంది. అదేవిధంగా శాంతి లేని వాడికి మనస్సు బరువు. అశాంతస్య మనోభారో. మనసు అశాంతం కలిగిన వాడికి మనస్సు భారమైంది. ఇక ఆత్మజ్ఞానం లేని వాడికి శరీరమే బరువు. ఆత్మజ్ఞానం లేనట్లయితే భారో నాత్మ విదో వపుహు అంటే ఆత్మజ్ఞానం లేని వాడికి వాడి శరీరమే బరువు. అంటే శరీరం అంటే ఆయుష్యే బరువు. జ్ఞానం లేనివాడు ఇందాక అన్నాడు కదా, ఆత్మజ్ఞానం ఉన్నవాడే మనిషి, లేనివాడు గాడిద సమానమని. అలాగే ఆత్మజ్ఞానం అనేది దానివైపు, జ్ఞానం లేనివాడని కాదు, దానికి ప్రయత్నం చేయనివాడు, దానివైపు చూడనివాడు, పరమార్థ దృష్టి లేనివాడు, పరమార్థ మార్గంలో ప్రవేశించిన వాడంతా కూడాను వాడు ఎటువంటి వాడు అని అంటే వాడికి ఆ జీవితమే బరువు, వాడికి ఆయుషే బరువు అంటున్నాడు. అందువలన మహర్షి ఆయుష్లాగా సుఖహీనము, చంచలము, తుచ్చము, సారరహితము, మరణశీలము అయినటువంటి పదార్థం మరొకటి నాకు ఈ లోకంలో కనపడలేదయ్యా. కాబట్టి ఆయుష్ కూడా నిస్సారమైందే అని తేల్చేస్తున్నారు శ్రీరామచంద్రమూర్తి ఈ ఎపిసోడ్లో. రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీ